కూర్చోండి. आपका दूसरे बेटे की बेटी 3 बेटा మధు ప్రసాద్ సార్. మీ ఫాదర్ పేరు ఎంపీ సార్. మీ ఫ్యామిలీలో అందరి పేరు ఎంపీనా? కాదు సార్. మరి మోహన్ ప్రసాద్ సార్. మీ ఊరి పేరు ఎంపీ సార్. ఈసారి నేను చెప్తాను. మచిలీపట్నం కాదు సార్. మరి ముసాపేట్ సార్. మంచిగా ఎంపీ సార్. ఏంటి మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీ సార్. ఎంపీ సార్. మళ్ళీ ఏంద్రా మై పర్ఫార్మెన్స్ సార్. ఎంపీ మైండ్ పంచర్. వాటర్ ఫార్ములా ఎన్నో ఏబిసిడి చెప్పమని వాటర్ ఫార్ములా అడిగినాను సార్ మీరే హెచ్ నుంచి ఓ వరకు కాదు నేను చెప్పింది H2O అని కూర్చో బాబు నువ్వు సార్. ఇప్పుడు 10 మంది ఒక గోడ ఒక రోజులో కట్టారు. 5గురు ఒక గోడ 2 రోజుల్లో కడతారు. ఆల్రెడీ కట్టిన కూడా 2 నిమిషాలు కడతారు సార్. నువ్వు నీ దగ్గర 5 ఇడ్లీలు नीचे बैठना 5 ఇడ్లీలు నీ దగ్గర ఏమో पैर में दर्द हो रहा है मामा बहुत చట్నీ సాంబార్ ఉందా అని అడుగుతా నేను. ఇడ్లీ ఎన్ని ఇడ్లీలు ఉన్నాయి? చట్నీ సాంబార్ నీ దగ్గర 0 ఇడ్లీలు ఉంటాయి. నువ్వు నీ దగ్గర 20 బర్రెలు ఉన్నాయి. నేను నీకు ఇంకా 20 బర్రెలు ఇచ్చాను. हाथ मुट्ठी मत सर बता गन्ने बालू डे बड़ी के निकल था कोई बाले आता सर सर बरलिया नहीं सर నేను మామూలుగా అడిగినా అంతే. క్వశ్చన్ అడిగినా నేను సరే సార్ मुझे मुंह में मत डालना రెండు మా దోస కాల్ ఇది కోహర్ खेलना रे మూడు మా దోస నేను మూడు కొనలే ఎక్కడ చెప్తున్నా కూర్చో. నువ్వు రెండే కొని చెప్పు. డోంట్ ఎట్టండి డోంట్ నాలుగు మంచి వాళ్ళకి ఏమో ఎక్కలు రావు. ఎక్కలు వచ్చినాక ఏమో నాకు సార్. ఒకటి పెద్దదా 0 పెద్దదా? ఏది ముందు వస్తే అదే పెద్ద సార్. నేను ఏది ముందు అని అడుగుతలే. ఒకటి పెద్దదా 0 పెద్దదా? నాకు అట్లనే అర్థమైంది సార్. मुख आ जाना ना ఇప్పుడు నీకు 0 బిస్కెట్లు ఇస్తే తింటావా? తిన్నా సార్. ఒక బిస్కెట్ ఇస్తే తింటావా? తింటా సార్. కాబట్టి ఒకటే పెద్ద కూర్చో. నువ్వు లేవు. ఇప్పుడు 8 సగం చేసేస్తా. అడ్డంగా సార్ నిలువైనా సార్. నీకు ఎట్లా అర్థమైతే అట్లా. అడ్డంగా అయితే 0 నిలువైనా అయితే 3 సార్. నాకు అంతే అర్థం. అట్లా అడుగుతలే. అసలు సగం చేస్తే ఎంత 8. అడ్డంగా అయితే 0 సార్. నిలువైనా అయితే 3 मुख आ जाना ना खात కూర్చో. 8 సగం చేస్తే 4. जहाँ चिकन खाइना पेट पीने जा నువ్వు లేవు అభిలాష్. నీ దగ్గర ఒక కుండ ఉంది. కుండలు 20 మామిడి పళ్ళు ఉన్నాయి. కుండలు 20 మామిడి పళ్ళు ఉన్నాయి. 3 పాడైపోయినాయి. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉంటాయి మామిడి పళ్ళు? 20 ఉంటాయి. 20 ఎట్లా? ఎంత ఖరాబ్ అయినా మామిడి పళ్ళు మామిడి సార్. అడ్డుకాలు కావాలి. కూర్చో. సార్ మా ఇంటి నుండి షేడ్ వస్తే 8 సార్. అంబేద్కర్ స్టాచ్యూ నుండి 1 వస్తే 4 సార్. నేను మీ ఇంటికి వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అనలే. 4 స్క్వేర్ ఫీట్ అడుగుతున్నా సార్ తెలియదు సార్. కూర్చో. 2 మీకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు? చెప్పు. పెద్ద ఉంటుంది కదా సార్. దానికి 100 వేస్తా సార్. ఎవరు చెప్తారు ఆన్సర్? నువ్వు లేవు. పైన కనుక చిన్న అవుతుంది సార్. అందుకని పెయిన్ బకెట్లో కూర్చు పైన పడుతుంది సార్. కిందికి వచ్చినప్పుడు మళ్ళీ పెద్ద అవుతుంది. ఏమో సార్ తెలియదు సార్. అందుకే దానికి స్ప్రే చేస్తారు.
బుక్ ముట్టుకుంటే ఫేస్బుక్ ముడతారు, టీవీ కొట్టుకుంటే స్టవ్ ముట్టిమంటే ఇన్స్టాగ్రామ్. నచ్చింది అందరికీ ఈరోజు విద్య